అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశలో యువత, డ్వాక్రా సంఘాలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సేర్ప్ సాధికారిత, ఎన్ఆర్ఐ సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రావులపాలెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి శ్మశాన వాటిక వరకు, అలాగే బేతెస్తు చర్చి వరకు వీబీజీ రామ్జీ నిధులైన 1 కోటి వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక 6వ వార్డు వాటర్ ట్యాంక్ వీధిలో వీబీజీ రామ్జీ నిధులు 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో 12 లక్షల వ్యయంతో కాపు కళ్యాణ మండపం నుండి జి సత్యవతి ఇంటి వరకు నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించారు. తదుపరి కాపు కళ్యాణ మండపంలో అర్హులైన లబ్ధిదారులకు ఎంఎస్ఎంఈ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. ముఖ్యమంత్రి దార్శనికతతో స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అభివృద్ధిలో సమిష్టి భాగస్వామ్యం వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ డి రాంబాబు, ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. మండలి హెడ్ క్వార్టర్స్ రావడం జరిగింది. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానంద్ గారు ఆయన ఉన్నటువంటి రోడ్స్ని ఇనాగ్రేట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రధాని ఇక్కడ వచ్చినటువంటి కారణం ఎంఎస్ఎంఈ పార్క్స్ని రివ్యూ చేయడం, అలా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్తో కలవడం, మరి అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఆంటర్ప్రినర్ కింద అంటే మహిళా వ్యాపారస్తులకు ఎవరైతే తయారవుతున్నారో వాళ్ళు ప్రత్యేకించి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ శక్తులు కూడా పంపిణీ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ని ప్రతి గ్రామంలో తీసుకెళ్ళాలి. ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి, వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా అయితే వాళ్ళు మెరుగైన స్థాయికి వెళ్తారనేది ప్రధానంగా ఆయన ఆలోచన. అందుకే ఈరోజు డ్వాక్రా మహిళల్లో ఒక కొత్త వరవడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకున్న తరుణంలో అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్స్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ అన్నీ కూడా సమకూరుస్తూ పరిపాలనలో ముందుకు తీసుకోవడానికి కార్యాచరణ చేస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు సీనియర్ నాయకులు బండారు సత్యానంద్ గారు అనేక ప్రజానికంతో ప్రజలతో మమేకమై ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజలను కూడా భాగస్వామ్యం ప్రభుత్వంలో అంటే పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకులు. మరి ఆయన అందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి నాయకత్వం వహించినటువంటి ఆయనతో నేను ఈరోజు ఇక్కడ రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కలవడం, మరి అలాగే ఈ చెక్కుల పంపిణీ కూడా ప్రధానంగా నాకు రమ్మని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా సత్యానంద్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇక్కడ అంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు గవర్నమెంట్ పాలసీ విధానం చెప్పడంలో కానీ, అవకాశాలు చెప్పడంలో కానీ, టెక్నాలజీ చెప్పడంలో కానీ ఒక వ్యవస్థ ఉండాలని ఒక హెల్ప్ డెస్క్ కూడా క్రియేట్ చేసి ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టి ఎవరు ఏ ఐడియాతో వచ్చినా వాళ్ళకి బ్యాంక్ లోన్ కల్పించాలన్నా, డిపిఆర్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే గవర్నమెంట్ పాలసీలో వాళ్ళు అడాప్ట్ చేయాలన్నా కూడా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రావాలని చెప్పి ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. కొత్త ఆలోచన, డెఫినెట్గా అలాంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు స్థిరపడితే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఆరోగ్యం, అంతా పెరిగినటువంటి ఆరోగ్యం కానీ లేకపోతే ఫ్యామిలీ ఈకోసిస్టమ్ కానీ మెరుగుపడుతుందనేది పెద్ద ఆలోచన. ఎందుకంటే ఈరోజు నేషనల్ 2047 విజన్లో మన జీడిపి గ్రోత్ రావాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. అది గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఆలోచన. సో ఆ విధంగా ఈరోజు డిపార్ట్మెంట్ అన్నీ కూడా రియలైన్మెంట్ చేస్తున్నాం, ప్రజలను చైతన్యపరుస్తున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి ఇప్పటికీ చూసుకుంటే చాలా ఉత్పత్తుల్లో మనం పరాయి దేశాల నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది. మనకు మనం తయారు చేసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే ప్రపంచ స్థాయి కూడా మన ఎగుమతులు చేసేటటువంటి స్థాయి కూడా ఈరోజు మనం వెళ్ళాలంటే అటు అన్ని రకాలుగా మనం అభివృద్ధి కలవచ్చాలి. మనకున్నటువంటి ఈకో సిస్టమ్స్ని స్ట్రెంథన్ చేసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. సో డెఫినెట్గా ఆ రకంగా పనిచేస్తామని ఈ ద్వారా తెలియజేసుకుంటాను. మరి ఇక్కడ రావడం మరింత సంతోషం కలిగించింది. ఈరోజు ఇక్కడి నుంచి అమలాపురం కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో కూడా కోకోనట్ క్లస్టర్ని ఎలా మనం స్ట్రెంథన్ చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనేది అనేక డిపార్ట్మెంట్స్ని పిలవడం కాకుండా ప్రైవేట్ ఏజెన్సీస్ ఎవరైతే దీంట్లో ఒక అధ్యయనం చేసి తమిళనాడు నుంచి కూడా ఒక టీం తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్టీసీ
సెంటర్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా టెక్నాలజీ ఓరియంటేషన్ గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళాలంటే ఎన్ఆర్టీసీ పనిచేస్తుంది. అది కూడా ఈరోజు